యుద్ధం మొదలై నెల కావస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పుడు ప్రపంచమంతా ఒక్కటే అనుకుంది. ఆ రోజుతోనే ఇరాన్ పని అయిపోయిందని, యుద్ధం ఆగిపోతుందని భావించింది. కాని వాస్తవం వేరు. ఇప్పటికీ ఇరాన్ యంత్రాంగం చెక్కుచెదరకుండా నిలబడే ఉంది. అసలిది ఎలా సాధ్యం? దీనికి మొదటి కారణం ఐఆర్జీసీ బలం. ఇరాన్లో ఇదొక సమాంతర శక్తి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే కేవలం సైన్యం మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక, రాజకీయ మూలాలను సైతం శాసించే అతిపెద్ద వ్యవస్థ. ఈ యుద్ధంలో ఎంతోమంది కమాండర్లు చనిపోయినా ఒకరు పోతే మరొకరు సిద్ధం అన్నట్లుగా వాళ్ల వ్యవస్థ నడుస్తోంది. నాయకులు మారినా యంత్రాంగం ఏమాత్రం చెదరలేదు. రెండో కారణం బసిజ్ దళాలు. పాలకులకు అండగా నిలిచే 10 లక్షల మంది స్వచ్ఛంద సైనికులే ఈ బసిజ్ దళాలు. ఇజ్రాయెల్ ఒక పక్క భీకరదాడులు చేస్తున్నా టెహ్రాన్ వీధుల్లో వీరు ఇప్పటికీ పహారా కాస్తూనే ఉన్నారు. తాము దాడులు చేయగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడతారని అమెరికా, ఇజ్రాయెల్ ఆశించాయి. కాని అలా జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఈ బసిజ్ దళాల అణచివేతేనని పాశ్చాత్య మీడియా విశ్లేషిస్తోంది. మూడో కారణం సమాచార నియంత్రణ. ప్రజలు ఏకమవ్వకుండా చూడటానికి ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను కఠినంగా నియంత్రిస్తోంది. సోషల్ మీడియాను స్తంభింపజేసి నిరసనకారుల మధ్య సమన్వయం లేకుండా చేస్తోంది. దీనికి తోడు విదేశీ దాడులు కూడా ఇరాన్ ప్రభుత్వానికి ఒక రకంగా కలిసివచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోవటం, ముఖ్యంగా ఒక స్కూలు మీద జరిగిన దాడిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దీంతో సొంత ప్రభుత్వంపై కోపం ఉన్నప్పటికీ విదేశీ దాడులను వ్యతిరేకిస్తూ ప్రజలు అనివార్యంగా ఇరాన్ ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆయతుల్లా ఖమేనీ వారసుడిగా ముజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఇజ్రాయెల్ ముప్పు పొంచి ఉండటంతో ఆయన ఇప్పటికీ ప్రజల ముందుకు రాలేదు. కేవలం రాతపూర్వక సందేశాల ద్వారానే పాలిస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దీటుగా బదులివ్వడం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం, గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు చెయ్యడం ద్వారా తాము ఇంకా బలంగానే ఉన్నామని ఇరాన్ చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగింపు దిశగా చర్చలకు సిద్ధమంటున్నారు. కాని ఆయన మాటలను నమ్మని ఇరాన్ ఆ చర్చల కోసం పలు కఠినమైన షరతులు పెడుతోంది.